హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బద్రువాల్. నేను ఇప్పుడు పెయింట్ చెప్పబోతున్నాను. ఫస్ట్ పెయింట్ ఎలా ఓపెన్ చేయాలి చెబుతాను. మీరు ఒక డెస్క్టాప్లో పెయింట్ ఉండాలి అనుకుంటే ఒక ర్యాండమ్ ప్లేస్లో రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ రీఫ్రెష్ అవి కాకుండా అండో డిలీట్ కింద న్యూ అని ఉండిద్ది, దానిలో పెయింట్ యాడ్ చేసుకోవచ్చు. దీనిలో మీ ఏదో ఒక పేరు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఓపెన్ చేస్తే పెయింట్ వచ్చింది. లేకపోతే డెస్క్టాప్లో కాదు, మాకు డెస్క్టాప్లో వద్దు అనుకుంటే స్టార్ట్ బటన్ క్లిక్ చేసి పెయింట్ సెర్చ్ చేయండి. ఇదిగోండి, ఇప్పుడు ఓపెన్ క్లిక్ చేయండి. ఇంకా ఓపెన్ అవుద్ది. మీరు ఏదైనా ఫొటోస్ వాడిని దీంతో ఎక్కువ ప్రీమియర్ ప్రోతో కాకుండా దీంతో సింపుల్ ఎడిటింగ్ చేయాలంటే కంట్రోల్ ఓ నొక్కితే మీరు ఏదైనా ఫోటో పంపించుకోవాలంటే పంపించుకోవచ్చు. ఏ ఫోటో అయినా తెప్పించుకొని ఎడిటింగ్ చేసుకోవచ్చు. కావాలంటే ఫైల్ అలా కాకుండా ఫైల్లో క్లిక్ చేసి ఇక్కడ న్యూ కింద ఓపెన్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మీరు ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పేది కరెక్ట్గా కనుక వింటే మీకు ఖచ్చితంగా పెయింట్ కూడా వచ్చేసిద్ది. ఎవరికైనా ఎక్సెల్ రాకపోతే నేను పోయినసారి వీడియో చేశాను, కావాలంటే అది నేను మీకు లాస్ట్ వీడియో అయిపోయే టైంలో వచ్చిద్ది, దాన్ని చూడండి. ఎక్సెల్ గురించి ఫుల్గా చెప్పాను. దాన్ని కనుక చూస్తే బిగినర్స్కి చాలా బాగా అర్థమవుద్ది. చాలా తక్కువగా ఈజీగా చెప్పాను, బాగా నేర్చుకోవచ్చు. ఇంకా మన పెయింట్లోకి వచ్చేద్దాం. ఫస్ట్ సెలక్షన్ టూల్. నేను ఇప్పుడు ఇక్కడ పిచ్చి గీతలు గీశాను. దీన్ని సెలెక్ట్ చేయాలంటే దీన్ని ఎన్నిసార్లు క్లిక్ చేసినా కానీ అవ్వట్లేదు కదా సెలెక్ట్. అప్పుడు ఈ సెలక్షన్ టూల్ పెడితే సెలెక్ట్ చేస్తే ఇలా వచ్చిద్ది. సెలెక్ట్ చేయను, ఇలా సెలెక్ట్ చేసి కీబోర్డ్లో డిలీట్ ఆప్షన్ క్లిక్ చేస్తే డిలీట్ అయిపోద్ది. ఇదిగోండి, మొత్తం క్లియర్ చేసేస్తున్నా. ఇలా కాకుండా కావాలంటే ఎరేజ్ టూల్తో కూడా చేసుకోవచ్చు. ఎరేజ్ చాలా చిన్నగా ఉంది కదా, ఎంతసేపు పడితే అవుద్ది, చాలాసేపు పడుతుంది కదా అనొచ్చు మీరు. కీబోర్డ్లో కంట్రోల్ పట్టుకొని ప్లస్ క్లిక్ చేయండి, పెద్దదవుతా ఉండిద్ది. మ్యాక్సిమం ఇంత. ఇప్పుడు ఈజీగా ఇట్లా అంటే క్లీన్ అయిపోయింది. ఇంకా ఈ సెలక్షన్ టూల్ అయిపోయింది. మళ్ళీ సెలక్షన్ రెక్టాంగిలే కాకుండా ఇప్పుడు ఫస్ట్ ఏదో ఒక డ్రా చేసుకుందాం. డ్రా చేసుకున్నాం కదా, సెలక్షన్లో ఫ్రీ ఫామ్ కూడా ఉండిద్ది. మనం మామూలుగా యూజ్ చేసేది రెక్టాంగిల్, ఇది ఫ్రీ ఫామ్. అంటే ఇలా సెలెక్ట్ చేసుకునేది. ఇలా సెలెక్ట్ చేసుకుంటే డిలీట్ అని క్లిక్ చేస్తే డిలీట్ అయిపోద్ది. ఇది ఈజీ అనమాట, ఇలా కరెక్ట్ ఎక్కడ దాకా చేయాలో అని. దీన్ని సెలెక్ట్ చేసిద్ది, డిలీట్ కొట్టా, ఇదిగోండి డిలీట్ అయిపోయింది.
డిలీట్ కొట్టేస్తే డిలీట్ అవుద్ది. CTRL Z కొడితే మళ్ళీ అండ్ అవుతా ఉండిద్ది. ఇప్పుడు ఇమేజ్ని ఇది ఇమేజ్ ఆప్షను. నేను ఇప్పుడు ఏమో షేప్స్. ఇప్పుడు నేను ఒకటి పెన్సిల్తో డ్రా చేసా. దీనిలో ఇదేమో రొటేట్ 90 degrees అంటే 90 degrees రొటేట్ అయింది. 90 degrees మళ్ళీ రొటేట్ చేయమంటే నార్మల్ అయిపోయింది. ఇప్పుడు ఫ్లిప్ వర్టికల్ రివర్స్లో చేయమని. ఇదేమో ఇమేజ్, ఇదేమో అంటే పేపర్, ఇదేమో మూవ్ బ్యాక్గ్రౌండ్. ఇలా యూజ్ అవుద్ది. మళ్ళీ ఫోటోని యాడ్ చేసుకోవాలంటే ఎలా కావాలి అని అడిగిద్ది. మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు. ఫస్ట్ దీన్ని టైటిల్ బార్ అంటారు. ఇది అన్టైటిల్డ్ అని రాస్తుంది. నేను టైటిల్ ఏమి ఇలా ఇంకా, అందుకని అన్టైటిల్డ్ అని రాసింది. ఇది మెనూ బార్, ఇది టైటిల్ బార్, ఇది మెనూ బార్. ఇంక ఇదేమో రిబ్బన్ ఏరియా. ఇదంతా కింద ఉన్న టూల్స్ గ్రూప్లు అంతా కలిపి రిబ్బను. ఇదేమో డ్రాయింగ్ ఏరియా. సెలెక్షన్ గ్రూప్ అయిపోయింది, ఇమేజ్ గ్రూప్ అయిపోయింది. ఇంకా టూల్స్ గ్రూప్. ఇదేమో పెన్సిల్ డ్రా చేసుకోను. దాని థిక్నెస్ పెంచుకొని ఇక్కడ ఉంది చూడండి. దాన్ని ఎలా అంటే అయ్యే కొద్ది పెద్దదవుతా ఉండిద్ది. చూడండి ఒకేసారి ఎంత పెద్ద అయిపోయినాయో మొత్తం. లేకపోతే ఇలా చిన్నగా ఉందనుకోండి, ఇలా సర్కిల్ గీసి చిరాకు పుట్టిద్ది ఎవరికైనా. దీన్ని పెంచుతా పోతే పెద్దదవుతా ఉంటుంది. ఇలా సైజెస్ కూడా పెంచుకోవచ్చు మీరు. పెయింట్ అసలు ఎందుకని ఇచ్చారంటే, ప్రీమియర్ ప్రో కన్నా దీనిలో తక్కువ యూజెస్ ఉంటాయి, కానీ కొంచెం సింపుల్గా అంటే వీజీ దానిలో చేయను కొంచెం లేట్ అవుతుందా, కష్టంగా ఉండిద్ది. కానీ బాగా ఎడిటింగ్ అవుద్ది ప్రీమియర్ ప్రో ఫోటోషాప్లో. దానికంటే బెస్ట్ ఎడిటింగ్ యాప్ లేదు పీసీలో. ఇలా మీకు నచ్చినట్లు డ్రాయింగ్ వేసుకోవచ్చు. మళ్ళీ ఇది ఫిల్ విత్ పెయింట్. దీనిలో ఫస్ట్ కలర్ సెట్ చేసుకోవచ్చు. మీకు కలర్ సరిపోకపోతే దీని మీద క్లిక్ చేస్తే ఎడిట్ కలర్ అని, దీనిలో ఎక్కడ కావాలంటే అక్కడికి తెచ్చుకొని ఇక్కడ ఓకే అంటే వచ్చేసింది. ఫిల్ అవుద్ది. అంటే ఒక ఇక్కడతో ఆగిపోయింది, ఇక్కడ అడ్డంగా ఉంది, అందుకని బయటకు రావుతా. ఇప్పుడు ఇలా క్లిక్ చేస్తే మొత్తం అయింది. CTRL Z క్లిక్ చేస్తే బ్యాక్. దీని మీద క్లిక్ చేస్తే ఇదంతా అయిపోద్ది. దీని మీద క్లిక్ చేసామనుకోండి, ఆ బ్లాక్ ఉన్నదంతా ఈ బ్లూ కలర్లోకి మారిపోద్ది. అలా మీరు కలరింగ్స్ ఇచ్చుకోవచ్చు. కావాలంటే ఆల్రెడీ ఇలాంటి వాటికి కలర్ ఇవ్వచ్చు. నెక్స్ట్ టెక్స్ట్ టూల్ అంటే టెక్స్ట్ యాడ్ చేసుకోను. ఇలా టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ దాని సైజు, క్యాలిబ్రీ, డిజైన్, స్టైలు, సైజు, బోల్డా, ఇటాలికా, అండర్లైన్, అని క్లిక్ చేసి టైప్ చేసినా అండర్లైన్లో వచ్చింది. ఇటాలిక్ అని క్లిక్ చేసి ఏ టైప్నా ఇటాలిక్లోకి వచ్చింది. ఇంక తీసేద్దాం. ఇప్పుడు ఎలా వస్తుంది బోర్డు లేకపోతే. ఇది అలైన్ టు సెంటర్, రైట్, లెఫ్ట్. ఇది బ్యాక్గ్రౌండ్ ఫిల్ కాలా వద్దా,
ఇంకా ఇదేమో ఎరేజర్ టూల్. దీన్ని కంట్రోల్ పెట్టుకుని మైనస్ క్లిక్ చేస్తే తగ్గిద్ది సైజు. కావాలంటే ఇక్కడ పెట్టుకొని దీన్ని ఇలా తగ్గించుకోవచ్చు, కావాలంటే ఇలా పెంచుకోవచ్చు. ఇలా అరేంజింగ్ ఇలా చేసుకోవచ్చు. దీంతో టెక్స్ట్ కూడా ఎరేజ్ అవుద్ది చూడండి. మాయమైపోయింది. కంట్రోల్ Z క్లిక్ చేస్తే వచ్చింది, కంట్రోల్ Y క్లిక్ చేస్తే అండూ చేసింది, మళ్ళీ నార్మల్ అయిపోద్ది. నెక్స్ట్ కలర్ పిక్కర్ టూల్. ఇప్పుడు నేను ర్యాండమ్ కలర్ తీసుకున్నా, ఓకే క్లిక్ చేసి యాడ్ చేసుకున్నా. పెన్సిల్ టూల్తో మొత్తం ఇలా చేసా, వైట్లో పెట్టుకొని ఉంచా. నాకు మళ్ళీ పై దాకా పోయి మార్చడం పెద్ద కష్టంగా ఉంటల్లా, కొంచెం చిరాకు అనిపించేది కదా మీకైనా, పైకి వెళ్ళి మళ్ళీ కలర్ సెట్ చేసుకోవాలి అని. కానీ దానికి బదులు కలర్ పిక్కర్ పట్టుకొని దీన్ని క్లిక్ చేస్తే పెన్సిల్లో ఇలా వచ్చేసింది ఆ కలరు. అదిగోండి అక్కడ ఆ కలర్ వచ్చేసింది. కలర్ పిక్కర్ ఒక కలర్ని కాపీ చేసినట్లు. ఇదేమో జూమ్ ఇన్ చేసుకోవచ్చు. మొత్తం 1000% జూమ్ ఇన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్క బాక్స్ లాగా ఉంది చూడండి. ఇలా ఒక్కొక్క బాక్స్ని కూడా కరెక్ట్గా చూసి చేయొచ్చు. ఇదిగోండి ఇది ఒక్కొక్క బాక్స్కి. ఇప్పుడు జూమ్ అవుట్ కావాలంటే దీన్ని క్లిక్ చేసుకోవచ్చు, లేకపోతే దీంతో ఈజీగా 100% క్లిక్ చేస్తే 100% వెళ్ళిపోద్ది. ఇక్కడ ఎంత స్పీడ్గా క్లిక్ చేసి డ్రా చేస్తే ఇక్కడ ఇంత చిన్నగా ఉంది, అంత పెద్దగా చేసాను జూమ్ ఇన్ చేసి. ఇప్పుడు బ్రష్ టూల్. ఈ బ్రష్ ఇది ఏంటి యూజ్ అవుద్దంటే, బ్రష్ స్టైల్స్ పెన్స్ లాగా కానీ కొంచెం డిజైన్గా ఇలా కావాలా, ఇలా అయినా స్ప్రే లాగా. ఇది స్ప్రే బాగుండిద్ది, స్ప్రేలు కొడుతున్నట్లు. బ్లాక్ కలర్లో వచ్చేసి చూపిస్తా. స్ప్రే కొడుతున్నట్లు కావాలంటే ఇప్పుడు నేను ఫిల్వెత్తో మొత్తం బ్లాక్ ఎంటర్ చేసా. ఈ ఎయిర్ బ్రష్ని సెలెక్ట్ చేసా, ఇది ఎయిర్ బ్రష్ అంటే స్ప్రే లాగా. ఇప్పుడు వైట్ సెలెక్ట్ చేసా, ఇలా క్లిక్ చేసి స్టార్స్ లాగా, ఆ చిన్న డాట్స్ స్టార్స్ లాగా, ఇప్పుడు స్టార్స్ లాగా అనిపిస్తుంది కదా ఎడ్ నుంచి చూసినా. ఇది స్ప్రే ఏంటంటే రియల్ లైఫ్లో స్ప్రే ఉంటుందా అలానే స్పీడ్గా తిప్పితే కొంచెం దూరంగా పడిద్ది. ఇవ్వండి, అదే చిన్నగా పెడతా ఉంటే మొత్తం కవర్ అయిపోద్ది. దీన్ని ఎక్కువగా స్టార్స్ క్రియేట్ చేసుకోను అలాంటివి చేసుకోను పనికి వచ్చింది. ఇంకా నెక్స్ట్ షేప్స్. ఇది షేప్స్ మళ్ళీ కర్వ్ షేప్ అంటే కర్వ్ యాడ్ చేయాలి. ఇప్పుడు స్ట్రైట్ లైన్ ఉంది కదా, ఫస్ట్ స్ట్రైట్ లైన్ ఆప్షన్ చేసుకున్నాం. ఇప్పుడు కర్వ్ లైన్ ఆప్షన్ తీసుకున్నాం. ఇప్పుడు దీన్ని ఇలా వచ్చేసింది కదా, దీన్ని కర్వ్ చేయొచ్చు. దాన్ని సెలెక్ట్ చేసుకుని ఇలా కర్వ్ చేసుకోవచ్చు. ఒకసారే కాదు కొన్నిసార్లు చేసేసి ఇలా సెలెక్ట్ అయినప్పుడు మనం ఏం చేయలేం, ఇంకా అయిపోద్ది. కర్వ్ ఇలా యూజ్ అవుద్ది ఆర్క్ లాగా. ఇదిగోండి ఇప్పుడు సర్కిల్.
సర్కిల్ క్రియేట్ చేసుకొని కర్వ్ ప్రతిసారి కర్వ్ యూజ్ చేయడం కొంచెం సైడ్కి పోవడం కొంచెం స్థిరంగా అనిపించింది. ఈ సర్కిల్ టూల్తో పర్ఫెక్ట్ సర్కిల్ యూజ్ చేయొచ్చు. ఇదిగోండి పర్ఫెక్ట్ సర్కిల్ వచ్చింది. ఇప్పుడు రెక్టాంగిల్ లాగా చేసిద్ది. అదిగోండి రెక్టాంగిల్, అంతే రెక్టాంగిల్ వచ్చేసింది. ఇప్పుడు కర్వ్డ్ ఎడ్జెస్ రెక్టాంగిల్ అంటే ఎడ్జెస్ కర్వ్గా ఉండేది. ఇదిగోండి నెక్స్ట్ ఇది పాలిగాన్. దీన్ని పేరు అంటూ లేదు, ఇది పాలిగాన్ అంతే. పాలిగాన్ యాడ్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇప్పుడు దీంతో స్క్వేర్ని ఈజీగా చేయొచ్చు. ఇక్కడ క్లిక్ చేసా, ఇక్కడ క్లిక్ చేసా. ఇప్పుడు దీన్ని ఇలా అన్నా, ఇక్కడికన్నా, ఇక్కడికన్నా, ఇక్కడికన్నా. ఇదిగోండి ఇప్పుడు పాలిగాన్ వచ్చింది. కావాలంటే ఇంకా ఎక్కువ పాలిగాన్స్ కూడా చేసుకోవచ్చు. ఇవ్వండి ఇలా ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు. నెక్స్ట్ రెక్టాంగిల్ టూల్, ట్రయాంగిల్ టూల్, ట్రయాంగిల్ చేసుకోవచ్చు. దీనిలో ఈ ట్రయాంగిల్ అంటే కర్వ్ ట్రయాంగిల్ అంటే సైడ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇది. నెక్స్ట్ దీన్ని డైమండ్ అంటారు. ఇదిగోండి డైమండ్. ఇదేమో పెంటాగాన్, ఇదేమో హెక్సాగాన్, ఇది యారో, ఇది రైట్ యారో, ఇది లెఫ్ట్ యారో, ఇది అప్ యారో, ఇది డౌన్ యారో. లేయర్స్ చాలా ఉంటాయి. అవి చేసే లోపు లేట్ అవుద్ది. నేను ఈ పెయిన్ని 2 పార్ట్స్ చేయాలనుకుంటున్నా. మొత్తం ఒకే వీడియో చేయవద్దు కదా, అందుకని ఈ ఒక్క వీడియోతోనే ఎండ్ చేసేస్తున్నా. ఈ షేప్స్ ఇక్కడ డౌన్ షేప్ వరకు, డౌన్ యారోస్ వరకు ఆపేసాను. నెక్స్ట్ మిగతా అన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో చెబుతాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.